కులం, మతం, రాజ్యాంగం, రిజర్వేషన్ల అంశాన్ని కాంగ్రెస్ కుట్రపూరితంగా ముందుకు తీసుకువచ్చిందని బీజేపీ ఎంపీ, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె. లక్ష్మణ్ అన్నారు. ప్రజల్ని తప్పుదోవ పట్టించే కుట్రపూరిత చర్యలకు కాంగ్రెస్ పాల్పడుతుందని అన్నారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఆత్మీయ సమావేశం నల్గొండ పట్టణంలోని చిన్న వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్లో జరిగింది. బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన లక్ష్మణ్ సమావేశంలోనూ, అంతకుముందు పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలోనూ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం దేశాన్ని మతపరంగా 3 ముక్కలుగా విభజించిందని ఆరోపించారు. ఈ దేశం ముక్కలు కావడానికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ అని, అధికారం కోసం ఆ పార్టీ ఎంతకైనా దిగజారుతుందని అన్నారు. దేశంలోని వనరులు, సంపదపై ముస్లింలకే ప్రథమ హక్కు ఉంటుందని కాంగ్రెస్ నాయకులు చెప్పడం దుర్మార్గమని, ఇది వారి ఓటు బ్యాంకు రాజకీయాలకు పరాకాష్ట అని అన్నారు. కానీ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా పనిచేస్తుందని అన్నారు. ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడికి చేరాలనే ఉద్దేశంతో ప్రధాని మోడీ డీబీటీ విధానాన్ని తీసుకువచ్చారని, అంతేకాకుండా ఈ విధానం ద్వారా అవినీతికి తావు లేకుండా చేశారని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల రిజర్వేషన్లను కాపాడుతూనే ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు సైతం మోడీ 10% రిజర్వేషన్లు కల్పించారని, అసాధ్యం అనుకున్న మహిళలకు 33% రిజర్వేషన్ల చట్టాన్ని తీసుకువచ్చిందని, ఆర్టికల్ 370ను రద్దు చేసి జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని తొలగించారని చెప్పారు. రిజర్వేషన్ల ఫలితాలు తొలిసారిగా జమ్మూ కాశ్మీర్లో దక్కుతున్నాయి అంటే దానికి కారణం ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయాలేనని అన్నారు. మతపరమైన రిజర్వేషన్లకు రాజ్యాంగంలో తావులేదని ప్రధాని మోడీ మాట్లాడితే దానిని వక్రీకరించేలా కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ తప్పుడు ప్రచారానికి దిగుతున్నారని అన్నారు. విద్యార్థులకు, నిరుద్యోగులకు, ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వారిని మోసం చేసిందని అన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ నిధులు ఇవ్వకుండా విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. అవినీతిలో కూరుకుపోయిన బీఆర్ఎస్ పార్టీతో ప్రజలకు ఒరిగేదేమీ లేదని, ప్రజలు అన్ని ఆలోచించి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ప్రజల హక్కుల కోసం, వారి హామీల అమలు కోసం పోరాడేది బీజేపీ మాత్రమేనని, బీజేపీతోనే ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు. కుల మతాల పేరుతో రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్కి ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. సమావేశంలో బీజేపీ అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి, పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేతకాని, ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్ గౌడ్, జాతీయ నాయకుడు గోలి మధుసూదన్ రెడ్డి, నల్గొండ ఎంపీ అభ్యర్థి సానంపూడి సైదిరెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు విఠల్, సుభాష్, లక్ష్మీ నర్సయ్య, వీరెల్లి చంద్రశేఖర్, పల్లెబేని శ్యామ్ సుందర్, కన్మంతరెడ్డి శ్రీదేవి, జిల్లా మీడియా కన్వీనర్ గడ్డం మహేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి చెనమోని రాములు, భువనగిరి అసెంబ్లీ ఇన్ఛార్జ్ పోతేపాక సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. మీరు ఏ రకంగా పార్లమెంట్ ఎన్నికల్లో మోదీ పనితీరుకు మీరు ఆకర్షితులై, మోదీ దేశానికి వారి నాయకత్వం అవసరమని చెప్పి భావించి ఏ రకంగా తెలంగాణలో సైతం కూడా మరి వాళ్ళ పెద్ద ఎత్తున ఎంపీ సీట్లు గెలిచే స్థాయికి దోహదపడ్డ మీరు రేపు జరిగేటువంటి ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికల్లో కూడా, మన ఉప ఎన్నికల్లో కూడా, పట్టభద్రుల ఉప ఎన్నికల్లో కూడా బీజేపీకి ఒకసారి అవకాశం ఇస్తుంది. ప్రశ్నించే గొంతుకగా కౌన్సిల్లో బీజేపీ సభ్యుడు అవసరం. ఎందుకంటే బీఆర్ఎస్ ఆనాడు మీరు పల్లె రాజేశ్వర రెడ్డి గారు అధికార పార్టీ సభ్యుడని చెప్పి మరి ఆ రోజు విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు మీరు నమ్మి గెలిపిస్తే నట్టేట ముంచి అధికార దాహంతో ఉప ఎన్నిక తీసుకొచ్చినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఆ వ్యక్తి బీఆర్ఎస్ అనే విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలి. ఎమ్మెల్సీ నుంచి ఎమ్మెల్యేగా పోవడమే ఇవాళ ప్రజలు మీరు మేధావులు నమ్మి నువ్వు ప్రభుత్వం ద్వారా వారికి చేయూతనిస్తావంటే మీరు గెలిచిన తర్వాత కూడా 317 జీవో తీసుకొచ్చి ఉపాధ్యాయులు, ఉద్యోగుల యొక్క జీవితాలతో చిలకటమాడితే, అదే రకంగా మరి నిరుద్యోగ యువతకు నోటిఫికేషన్లు మరి తెప్పిస్తారని, ఆ రకంగా ఉద్యోగాలు భర్తీ చేస్తారని నమ్మితే మరి మోసం చేసిన దాన్ని ఆనాడు భారతీయ జనతా పార్టీ వీధుల్లోకి వచ్చి పోరాటం చేసి ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు అండగా నిలబడ్డది బీజేపీ రాష్ట్ర నాయకత్వం. బీజేపీ రాష్ట్ర నాయకులు 317 జీవోకు వ్యతిరేకంగా పోరాటం చేస్తే ఏ రకంగా అక్రమ కేసులు పెట్టి జైలు పాలు చేసి
జైలుకైనా వెళ్తాం కానీ ఉపాధ్యాయులకు ఉద్యోగులకు న్యాయం చేస్తామనేటువంటి ఒక పోరాటం చేసింది కాంగ్రెస్ పార్టీ కాదు. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఐసోలేషన్లో ఉన్నది, కరోనా నుంచి కోలుకోలేదు. కరోనా నుంచి కోలుకోకుండా కాంగ్రెస్ పార్టీ కనీసం దాని మీద మరి స్పందించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ నైతికంగా లేదు. అంతేకాదు నిరుద్యోగులకు ఆ రోజు నోటిఫికేషన్ల పేరు మీద పేపర్ లీకేజీలు, ఏ రకమైన అవినీతికి పాల్పడితే పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్సీ ఆ రకంగా సభ్యులు కూడా వాటితో కుమ్మకైతే దానికి వ్యతిరేకంగా పోరాడింది, జైలుకి వెళ్ళింది బీజేపీ రాష్ట్ర నాయకత్వం. కాబట్టి నిరుద్యోగులు ఇవాళ విద్యార్థులు మీ స్కాలర్షిప్స్, ఫీ రియంబర్స్మెంట్, ఇవాళ ఫీ రియంబర్స్మెంట్ బకాయిలు కొన్ని వేల కోట్ల రూపాయలు ఆ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ మాటల గాడి తప్పితే ఇవాళ అమ్మ పెట్టదు అడుగు తిననివ్వదన్నట్టుగా ఇవాళ ప్రభుత్వ పాఠశాలన్నీ మూతపడుతున్నాయి. డిఎస్సి నోటిఫికేషన్ లేకుండా, టీచర్ల నియామకం లేకుండా ఇవాళ పేదవాడికి చదువు ఒక సుదూరకాలంగా మారితే ప్రైవేట్ సంస్థలు ఇవాళ పట్టభద్రులు కొంతమంది యువత ముందుకొచ్చి విద్యాసంస్థలు నెలకొల్పితే వారికి ఫీ రియంబర్స్ చేయకుండా ఏ రకంగా పేదవారికి ఈ విద్యను దూరం చేసిన మీరు ఇవాళ ఈ రెండు పార్టీలకు నైతికంగా హక్కు లేదు. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి గ్యారంటీల హామీ లేదా విద్యార్థులకు మీరు ఇచ్చినటువంటి హామీలు, నిరుద్యోగులకు మీరు నిరుద్యోగ భృతి మొదలుకుంటే ఏ రకంగా మరి మీరు అండగా ఉంటామని చెప్పి మరి ఏ రకంగా మీరు హామీలు నిలబెట్టుకోలేకపోతున్నారో వాటిని హామీలు నిలబెట్టేదానికి ప్రశ్నించడానికి ఒక గొంతుక అవసరం. కాబట్టి బీఆర్ఎస్ వల్ల కాదు, ఎందుకంటే బీఆర్ఎస్ ఇవాళ అవినీతిలో కూరుకుపోయి ఇవాళ కాంగ్రెస్ని వాళ్ళు విమర్శించే పరిస్థితి లేదు. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఇవాళ విద్యార్థులకు కానీ నిరుద్యోగులకు కానీ అటు స్కాలర్షిప్స్ కానీ ఫీ రియంబర్స్మెంట్ కానీ ఈ బకాయిలు చెల్లాలన్నా ఉద్యోగులకు ఆరోగ్య భద్రత కింద ఆయుష్మాన్ భారత్ సక్రమంగా అమలు కావాలన్నా ఇవాళ కౌన్సిల్లో బీజేపీ సభ్యుడు అవసరమనే విషయాన్ని గమనించి మీరందరూ కూడా మరి ఒక వివేకంగా మీ హక్కుల కోసం అధికారుల కోసం పోరాడేటువంటి పార్టీ ఇవాళ బీజేపీ అభ్యర్థి రేవంత్ రెడ్డి గారికి అండగా ఉంటుందని ఈరోజు కూడా నేను చేసినటువంటి ఆరోపణలో పూర్తి ఆధారాలతో సహా నేను ఈరోజు పత్రికాముఖంగా బయటపెట్టొచ్చిన. అయినా కేవలం హుజూరాబాద్లో ఆయన నియోజకవర్గంలో నా మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిండు. హుజూర్ నగర్లో ఆయన స్వంత నియోజకవర్గం పాపమైన కనీసం ఎమ్మెల్యేలు మంత్రులు ప్రభుత్వం ఇంతమంది ఉన్నారు కదా, ఎవరు కూడా ఆయన పక్షాన ఎవరు కూడా కంప్లైంట్ చేయడానికి సిద్ధంగా లేకుంటే ఆయన సొంత కార్యకర్తలకు చెప్పుకొని ఆయన సొంత నియోజకవర్గంలో ఇప్పించుకునేటువంటి దుర్బుద్ధి. ఈరోజు ఎవరు ఆయన పక్షాన నిలబడి ఇది తప్పు అని చెప్పడం ఎవరికి లేకుంటే ఈరోజు జగ్గారెడ్డి గారు ప్రెస్ మీట్లో చెప్తా ఉన్నారు, నన్ను రిక్వెస్ట్ చేసి నన్ను ప్రెస్ మీట్ పెట్టమని రిక్వెస్ట్ చేసి ఫోన్ చేస్తే నేను పెట్టినా అంటున్నాడు. అంటే ఆయన చేసింది తప్పు కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పూర్తిగా అవినీతిలో కూరుకుపోయింది కాబట్టి ముఖం లేక దాటవేయలేక మరి ప్రెస్ మీట్లో సమర్థించుకోలేక ఈరోజు ఆయన ఏదో ఒక రకంగా పోలీస్ కంప్లైంట్ పెట్టి భయపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనా భారతీయ జనతా పార్టీ ఇలాంటి కంప్లైంట్లకు మీలాంటి బెదిరింపులకు భయపడేటువంటి తత్వం మాది కాదు. భారతీయ జనతా పార్టీ ఎప్పుడైనా నిక్కాసుగా నిజాయితీగా మేము ప్రజల పక్షాన నిలబడతాం, ప్రజల పక్షాన పోరాటం చేస్తాం. దయచేసి ఓటర్ మహాశయులని మాకు మనోబలాన్ని చేకూర్చాల్సిందిగా మీ ద్వారా అప్పీల్ చేస్తాం. ఈ భారతదేశాన్ని అన్ని రంగాలలో ప్రపంచంలోనే ఒక మార్గనిర్దేశకం చేసి భారతదేశాన్ని ప్రపంచ చిత్రపటంలో నిలిపి ఈ కాంగ్రెస్ వాళ్ళు రిజర్వేషన్లు ఎత్తేస్తారని మాకేం చేయలేదని చెప్పేసి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి మిత్రులారా, నేను ఒక గ్రూప్ 1 అధికారిని, 2007 గ్రూప్ 1 అధికారిని. తెలంగాణకు ఖర్చు పెట్టినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. అదే విధంగా ఈరోజు అవినీతితో కూరుకుపోయినటువంటి దేశాన్ని అవినీతి రహితంగా తయారు చేసినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. 25 కోట్ల పేదవాళ్లను పేదరికం నుండి తొలగించి వాళ్ళ జీవితాలలో వెలుగు నింపినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. జాతీయ రహదారులు చూడండి, ఈరోజు 67 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో జాతీయ రహదారులు వాళ్ళు చేసింది 2700 కిలోమీటర్లు మాత్రమే. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేవలం 10 సంవత్సరాలలో 2500 కిలోమీటర్లు తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారులను విస్తరించినటువంటి ఘనత
నరేంద్ర మోడీ గారిది. ఇవన్నీ సాక్ష్యాలు, ఇవన్నీ వాస్తవాలు. కానీ దుర్మార్గులు, దుష్టులు మోడీ గారి ఆకర్షణ ముందు, మంచితనం ముందు, మోడీ గారికి వస్తున్నటువంటి ఆదరణను చూసి ఓర్వలేక, తట్టుకోలేక, ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క ఆమోదాన్ని, ప్రజల యొక్క మద్దతును కూడగట్టుకునేటటువంటి శక్తి లేక 27వ తేదీన జరిగే యొక్క పట్టభద్రుల ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లో సీరియల్ నెంబర్ 1 ఉన్న నా పేరు పక్కన 1 అని రాసి మంచి మెజార్టీతో గెలిపించవలసిందిగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఇంకొక విషయం మీ ముందు పెడుతున్నాను. ఈ ఎన్నిక ఎందుకు వచ్చింది? బీఆర్ఎస్ పార్టీ నాయకుడు రాజీనామా చేస్తే ఎందుకు రాజీనామా చేసిండో ఇవాళ పట్టభద్రుల ముందు చెప్పాలి. చెప్పినాక ఓటు అడగాలి ఆయన కానీ వాళ్ళ పార్టీ కానీ. కేవలం ఆయన రాజకీయమైన యొక్క కోరిక తీర్చుకోవడం కోసం మాత్రమే రాజీనామా చేసింది. అంటే లక్షల మంది పట్టభద్రులను పణంగా పెట్టి వాళ్ళు వేసిన యొక్క ఓట్లను అవమానపరిచి 6 సంవత్సరాలకు ఉన్న యొక్క ఎన్నికలు 3 ఏళ్ళు కాగానే రాజీనామా చేసింది. అలాంటి నీకు ఎమ్మెల్యే కావాలనుకుంటే మరి ఎమ్మెల్యేగానే పోటీ చేయొచ్చు కదా, ఎమ్మెల్సీ ఎందుకు పోటీ చేసావు? అంటే స్టాండ్ బై అన్నట్టు. అంటే పట్టభద్రుల యొక్క సమస్యలు పోయినాయి, మిగతాయి పోయినాయి, నీ రాజకీయ ఎదుగుదల కోసం దీన్ని అంతవరకు, అది వచ్చేంతవరకు ఇది పెట్టుకున్నావు. అటువంటి పార్టీకి బొంద పెట్టాలని నేను పట్టభద్రులందరినీ కూడా కోరుతున్నాను. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమిటో పెద్దలందరూ కూడా చెప్పారు. ఆ 2 పార్టీలు కూడా దొందే. అందుకోసమే ఒక అవకాశం నాకు ఇవ్వవలసిందిగా సవినయంగా మన